హాయ్ హలో నమస్తే, నేను మీ దత్తు పటేల్. బాసరకు సంబంధించి ఒక ప్రబుద్ధుడు చెవాకులు పేలుతున్నాడు కదా. ఏదైతే సిగ్నేచర్ స్టూడియో నుంచి ఆయన మాట్లాడుతున్నా అని అందరికి చెప్తున్నాడో, జర్నలిస్ట్ బాలాజీ అని చెప్తున్నాడో, అదే సిగ్నేచర్ స్టూడియోస్కి ఈరోజు మనం ఫోన్ చేసి అది ఏందనేది మనం తెలుసుకుందాము. హలో అన్న, జై శ్రీరామ్ అన్న. అన్న మహేంద్ర గారు మాట్లాడేది సిగ్నేచర్ స్టూడియోస్. అన్న నమస్తే, నా పేరు దత్తు పటేల్, బాస నుంచి మాట్లాడుతున్నాను, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్. అన్న, ఈ బాలాజీ గౌడ్ ఏదైతే ఉన్నాడో ఆయన సనాతన ధర్మం పేరిట బాసరను అబాస్పాలు చేస్తూ కొన్ని మాటలు అవాకులు చవాకులు పేలుతున్నాడు అన్న. అది అది మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకైతే అర్థమైతలేదు. ఓకే, జానకి షర్మిల మేడం. ఓకే ఓకే. ఆల్రెడీ దాని మీద ఏంది ఏం కథ ఎంక్వైరీ చేస్తాను మార్చడం అయిపోయిన తర్వాత ఎవరో మీకు ఇష్టం అనుకుంటాను, నా కామన్ ఫ్రెండ్ ఆమె కూడా నాకు పెట్టింది. ఓకే అన్న. అయితే అన్న ఏం లేదు, దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఏమీ లేవు, తాగుతున్న సంబంధించిన వీడియోస్ అయితే ఏమీ లేవు వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర. కానీ ప్రతిసారి ఆ థంబ్నెయిల్ తోటి ఎవరెవరో ఫోటోలు పెట్టి అమ్మవారిని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది అన్న? నేను ఒక తోటి జర్నలిస్ట్ అయ్యండి, నేను ఒక కంట్రిబ్యూటర్ రిపోర్టర్ అయ్యండి, నేను చెప్పిన కూడా వినకుండా మీరు జర్నలిస్ట్ అన్నప్పుడు ఆయన పిక్చర్ విలువించుకొని తప్పుదాకా రేందో క్లోజ్ చేసేస్తే అయిపోయాను. కెమెరానేమో అది పగిలిపోయింది, సోల్లి పంపించింది. అది ఎంత కూడా తెలియదు. 5,000 అన్నా కానీ 5 రూపాయలు అన్నా కానీ మనమేమి అంత ఇల్లీగల్ పర్సన్ కాదు. ఓకే, ధర్మం కోసమే. అదే దానికోసమే ఫోన్ చేశాను. మీరు ధర్మము ఆ దేశం అంటారు కాబట్టి మీకు మాట్లాడదామని చెప్పి. అక్కడ ఏం జరిగింది అనేది వాస్తవంగా మీకు ఆయనకి తెలుసు, థర్డ్ పర్సన్ మాకు ఎవరు తెలియదు. ఓకే, అయితే హోటల్లో కూర్చొని తాగుతున్నారు అంటారు కదన్నా. వద్దన్నప్పుడు అక్కడ మంచిగా మాట్లాడికంట, కానీ తెల్లారి మాట్లాడినాక ఏం పీకుంటావు పీకో, ఒక యూట్యూబర్ నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇలాంటి పదజాలను వాడారంట. నా దగ్గరకు వచ్చి హైదరాబాద్ కూడా వచ్చి నా కెమెరా నాకు హైదరాబాద్ తీసేసిపోయి. ఓకే, ఆ కెమెరా చూస్తానా మీకు అక్కడనే ఆ దాడిలోనే ఖరాబ్ అయినట్టు అనిపించిందా మీకు? నాకు ఐడియా లేదు, అదే మీకు ఏం చెప్తున్నా నేను, మీకు ఆయనకు తప్ప ఇంకో థర్డ్ పర్సన్. ఓకే, నేను కూడా ఆడ లేను, నేను వీడియో మధ్యలో వస్తా. అదేదో జరిగిన తర్వాత అక్కడ నేను అడిగిన తెలుసుకున్న విషయాలను బట్టి ఆ కెమెరాను లాక్కోవడానికి ప్రయత్నించారు తప్ప అది కింద పడలేదు, అది డ్యామేజ్ కాలేదు. అది ఎప్పుడో జరిగిందని పట్టుకొని ఒక 45,000 50,000 రూపాయలు ఇప్పియు అన్నకు అడిగితే ఇది కరెక్ట్ కాదు బ్రదర్, అది ఎప్పుడో జరిగిందని చెప్పి నేను మాట్లాడతాను. నాకు తెలిసి బాలాజీ ఇప్పుడు 1.5 years నుంచి చేస్తుండ్రు. అట్లాంటి వ్యక్తి అయితే కాదు, డబ్బులకు లొంగే వ్యక్తి కాదు. అలాంటివి ఇప్పుడు దాకా నేను వినలే. ఓకే, మరి నాకు ఫోన్ చేసి డబ్బులు ఎందుకు డిమాండ్ చేసిన అన్న? నాకు ఆ వీడియో ఉందన్న. బయట చేపిస్తేనే 25 నుంచి 30 అంటున్నారు. సర్వీసింగ్ పోతే వేసి పడేస్తారు అన్న అని చెప్తున్నాను. ముంగట లెన్స్ ఉంటుందా, ముంగట లెన్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రెండు నట్టు వేసాయి, అది రీపీకింది. బాడీ మొత్తం అది మచ్చలు వాసిందన్న ఆయన తినడానికి. సరే గౌడ్ సాబ్, గౌడ్ సాబ్ ఎంత ఇవ్వమంటాడు అడిగేసి పోనీ పిలిపించేద్దాం. ఇప్పుడు మాట్లాడు ఏమంటారు, సరే చేపిస్తానంటే ఓకే, లేదంటే నువ్వు మాట్లాడితే మంచిగా ఉంటుంది. రాజకీయ నాయకులు నేను మాట్లాడితే ఉంటుంది. సరే నాకు అమౌంట్ అని చెప్పాను కదా. హలో, చూపిస్తే 40,000 అవుతుంది అన్నాడు. ఓకే, ఇప్పుడు ఎంత ఒక 20,000 మాట్లాడాలా? నా వీడియో ఉంది అది. నేనే రేపు పొద్దున పేరు మీద తయారు చేపిస్తాను అంతా చెప్తున్నాను మీకు. ఓకే, చేయండి. ఇప్పుడు మేము కొన్ని చెక్ పోస్టులలో ఒక్కొక్కటి 20 లక్షలు ఆఫర్ చేసిండు, మేము ఏమో దిగలేదు. నెక్స్ట్ డే తెల్లారి ఏసీబీకి పట్టించినాం. ఓకే, మరి అటువంటి ఇతను ఆయన ఇలాంటివి చేస్తాడు. ఓకే అన్న, మీకు తెలియకుండా నేను ఒక వీడియో చేస్తున్నాను, అందులో నేను మీకు పూర్తి ఆధారాలతో సహా నేను చూపిస్తాను. నేను సిగ్నేచర్ స్టూడియోస్ నేను చూపిస్తే ఏంటనేది. ఇప్పుడు ఇదే 20 లక్షలు తీసుకోను అని చెప్తున్న ఇతను కార్లో కళ్ళు అమ్ముతాడు అన్న, దొంగ కళ్ళు అమ్ముతాడు. దానికి సంబంధించిన విజువల్స్, దానికి సంబంధించిన మొత్తం నా దగ్గర ఉంది. నేను మీకు వీడియోలో నేను చూపిస్తాను, చూడండి మీరు ఒకసారి. మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో ఒకసారి మీకు అడుగుదాము. మహేంద్ర అన్న అంటే ఏందనే తెలుసు కాబట్టి నేను మీకు ఫోన్ చేసిన అన్న. ఓకే అన్న, మీ ఓడి దగ్గర అసలు ఈ తాగే వీడియోనే లేనప్పుడు థంబ్నెయిల్స్ మీద థంబ్నెయిల్స్ ఇచ్చుకుంటా, వీడియో చేసుకుంటా, ఎవరితో ఫోటో పెట్టి అమ్మవారి పేరును అప్రతిష్ట పాలు చేస్తున్నాడు. ఆయన దగ్గర వీడియో ఉంది, ఆ వీడియో పెట్టమన్నా.
చేసిండు అనేది ఉండదు అన్న అమ్మ కాదు కాదు వెళ్ళకండి ఒకటే విషయం చెప్తున్నా అన్న. ఏదన్నా పోతే ఫీల్డ్ సేవ్ అన్నప్పుడు మన రీసెంట్ గా ఒక సబ్ రిజిస్ట్రార్ని కూడా పట్టినాం. ఓకే, వాళ్ళు తీసుకొని డిపార్ట్మెంట్ కి అప్లై చెప్పినాం కానీ బట్ నేను ఏమంటున్నా ఆడ దొరికింది దొరకలేదు అనేది కూడా మళ్ళీ అగైన్ అది మీ ఇద్దరు టాపికే, కానీ ఈ టాపిక్ కాస్త సామాజిక మాధ్యమాల్లో షికార్లు కొడుతుంది కదన్నా. అది దాన్ని మార్కెట్ చేసి అమ్మవారి పేరు భ్రష్టు పట్టిస్తున్నాడు కదా. అవును, తెలియనప్పుడు మీరు ఒకసారి అడగచ్చు కదా. నీకు ఆ తాగుబోతుల వీడియో ఉంటే వాళ్ళు ప్లే చేయని చెప్పి మీరు పెడితే చెప్తే అయిపోతుందని నేను అంటున్నా. అది టెలికాస్ట్ చేయమని చెప్తున్నా నేను ఉంటే. టచ్ చేయరు, నేను చెప్తున్నా టచ్ చేయరు. 100% వాస్తవం అది. ఓకే, అయితే ఇదే దాంట్లో డ్యామేజ్ అయిందని మీరు నమ్ముతారా? మాట్లాడుతూ ఎంక్వైరీ చేస్తా అంటే తప్పకుండా మేడం చూడండి పిలిపించండి అని చెప్పిన. ఓకే, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ వల్ల 400 ఛానల్ మేమే ఫౌండ్ చేసినాం. అది యూట్యూబ్ ఏంటని కానీ ఎండ్ ఆఫ్ ద డే తాగమని చెప్పదు, అక్కడ అవాస్పాలు అవ్వమని చెప్పదు, మీడియా మీద ఆ కెమెరాలు పగలగొట్టడం అని చెప్పరు. ఆ రకమైనటువంటి పదజాలాలు మాట్లాడటం కూడా ఏ రకంగా మంచిగా అనిపించలేము. మనం ఏం ఆశిస్తాం, ఒక సారీ అయిపోయిందన్నా అదేముందో మేము చేపించేస్తాము అని మీరు అన్నారంట. నెక్స్ట్ ఇదే మాత్రం సారీ అవన్నీ నేను చెప్పలేను, అసలు జరిగిన తప్పే లేదు. కాకపోతే కుల వ్యవస్థలో ఒక సభ్యుడిగా నేను అతనికి చెప్పిన, అన్నా సరే అంటున్నావు కదా నేను మాట్లాడతా, అది ఏదో చెప్పు అని చెప్పి నేను మాట్లాడితే 50,000 డిమాండ్ చేస్తాడు, 40-50,000 డిమాండ్ చేస్తాడు. అది 40-50 అనేది సెకండరీ అన్న. కెమెరా అయితే పలిగిపోయింది అన్న. అక్కడ జరిగిన ధ్వంసంలో కెమెరా ఖరాబ్ కాలేదు. ఒకవేళ అదే ధ్వంసం కాదన్నా. అన్న నాకు చిన్న విషయం మహేంద్ర అన్న, అప్పుడు వాళ్ళు లాక్కుంటున్నప్పుడు ఆ కెమెరా ఖరాబ్ అయితే అదే కెమెరాతోని ఓవరాల్ షూటింగ్ ఎట్లా చేస్తారన్న? ఓవరాల్ షూటింగ్ కాలేదది. ఎందుకు కాలేదన్న? లాస్ట్ వరకు అయింది, అదే కెమెరాతో షూట్ చేసింది కదా లాస్ట్ వరకు. అది మీకే వదిలేస్తున్నా నేను, అది నాకు కూడా తెలియదు. కానీ కెమెరా డ్యామేజ్ అయ్యి అన్న మీకు ఏది కూడా మీకు తెలియదు అని మీరు ఒక స్టూడియో నడుపుతున్నారు అన్న, మంచి ఛానల్ నడుపుతున్నారు, మంచి పేరున్న ఛానల్ నడుపుతున్నారు, మీకు ఏది తెలియదు అనుకుంటా అంటే కరెక్ట్ కాదు కదన్నా అన్న. అలవాట్లేదు అన్న. ఇంకా మేము అన్న తెలుసు, గోరక్షకులు కూడా తిడతాడు. ఒక లారీని పడతాడు, ఎద్దుల లారీని బట్టి గోరక్షకులు ఏం చేస్తారని చెప్పేసి. సెన్సిటివ్ అయినా సరే ఎందుకు అంత అక్కడ దాకా చేంజ్ చేసి 100కి ఫోన్ చేసి ఆ పోలీసు వచ్చేదాకా ఆపి అవన్నీ ఎందుకు చేస్తారు చెప్పి అన్న. ఇవన్నీ నేను ఒక వీడియోలో నేను చూపిస్తాను, చూడండి మీరు. అట్లే లేదు, అది ఆయన ఏం చేసిందనేది మీకు మొత్తం నేను చెప్తా. దానికి ఎటువంటి అభ్యంతరం నాకు లేదు, మీకు లేదని నేను అనుకుంటున్నా. కాకపోతే నేను అడగాల్సింది ఏంటంటే, కెమెరా ఏమీ ధ్వంసం కాలేదు, ఆ కెమెరాతో చిట్ట చివరి వరకు మొత్తం రికార్డ్ చేసిన తర్వాత 45,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు కెమెరా పేరు చెప్పి. ఇంకొక మీడియేటర్తో నాకెంత ఇస్తారని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇవన్నీ మీకు తెలుసా లేదా అని అడుగుదామని మీకు ఫోన్ చేసినాను. ఒకవేళ అది నిజమైతే కనుక దాన్ని ఏమైనా ఉంటే నాకు పంపించండి. లేదు మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయంటే బయట పెట్టేసుకోండి మీ ఛానల్లో, నాకేం అభ్యంతరం లేదు. సరే, ఓకే అది మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. సిగ్నేచర్ టీవీ స్టూడియోస్ మహేందర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన వెర్షన్ ఎట్లుందంటే, మా స్టూడియో ఏ తప్పు చేయట్లేదు, ఎటువంటి థంబ్నెయిల్స్ మేము పెట్టట్లేదు, దీన్ని తప్పుదోవ పట్టిస్తలేము, ఉందే చెప్పినామని చెప్పి చెప్తున్నారు. బట్ మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే, ఇక్కడ ఈ థంబ్నెయిల్స్లో ఏదైతే ఉందో ఇది బాసర గుడికి సంబంధించిన థంబ్నెయిలే కాదు. ఇది అసలు ఇది థంబ్నెయిలే కాదు, ఇది ఎక్కడో పర్మిట్ రూమ్లో జరిగిన చిత్రీకరణ ఇదంతా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ థంబ్నెయిల్లో పెట్టి బాసరను అపరిష్ట పాలు చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, ఇది కూడా బాసర గుడి కాదు తాగుబోతుల గడ్డ. ఇష్టారీతిన ఆయన అవాకులు చవాకులు పేలుతున్నాడు. అట్ ద సేమ్ టైం గుడిలో తాగుతుంటే హిందువులు గాఢ నిద్రలు ఉన్నారంటే గుడిలో అది గుడి కాదు నాయన, అది గుడి కాదు. అది థంబ్నెయిల్ మీరు మొత్తం పక్కదోవ పట్టిస్తున్నారు. హిందువులకి మొత్తం మీరు పక్కదోవ పట్టించి వాళ్ళని మొత్తము దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇగో ఇది దేవాలయమా లేదా బార్ అనుకున్నారా? నువ్వు గుడికే నువ్వు కరెక్ట్ వాల్యూ ఇస్తలేవు. ఆ గుడికి మాట్లాడాల్సిన పదజాలం అది కానే కాదు. మహేంద్ర అన్న మీరు చాలా చక్కగా డిఫెండ్ చేసిర్రు. ఓకే, ఈ థంబ్నెయిల్స్ మీకు చెప్తున్నాయి, మీ సిగ్నేచర్ స్టూడియోస్కున్న వాల్యూస్ ఏంటో, ఇది ఎలాగ డిఫెండ్ చేయాలో నాకు బాగా తెలుసు. రేపు మీరు లీగల్గా వెళ్తారు కదా, నేను కూడా లీగల్గా వెళ్ళి ఇది ఎట్లా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. మా హిందూ సోదరులతోటి, మా బాసర ప్రజలతోటి నేను మీకు గట్టిగానే సమాధానం ఇవ్వదలుచుకున్నాను. అదేంటో మీకు నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ.